ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 29-30 తేదీల్లో వీరికి ఏం జరగబోతుంది? రాశి వారిని కొంతమంది యూజ్ చేసుకొని వదిలేస్తారు. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. తులారాశి వారి వ్యక్తిత్వం, వారి గుణగణాలు ఎలా ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. తులారాశి వారి మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. చిన్నప్పటి నుండి కష్టపడుతూనే పెరిగారు. ఎన్నో బాధలు పడ్డారు. వీరి జీవితంలో డబ్బు చాలా తక్కువగా, అలాగే వీరికి కుటుంబ బరువు, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. రాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ 2 రోజుల్లో ఏం జరగబోతుంది, అలాగే 2 గ్రహాల వల్ల వీరికి అదృష్టం కూడా రాబోతుంది. ఏ గ్రహాలు, అలాగే ఎలాంటి అదృష్టాలు రాబోతున్నాయి అనే విషయాలు కూడా పూర్తిగా తెలుసుకుందాం. రాశి వారికి కోపం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు. అలాగే కోపం కూడా త్వరగానే తగ్గుతుంది. ఇతరులని మాట అన్న తర్వాత బాధపడతారు. వీరికి ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. అందరితో నవ్వుతూ మాట్లాడుతారు. ఈ రాశి వారికి తమ భాగస్వామి అంటే ప్రేమ ఎక్కువగా ఉంటుంది. వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ సహాయం చేయరు. వీరు ఎవరిని మోసం చేయరు, కానీ వీరినే కొంతమంది మోసం చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా ఆదుకోరు. తులారాశి వారు చాలా నమ్మకస్తులు. ఎవరికైనా మాటిస్తే దాని మీదనే నిలబడి ఉంటారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతారు. ఈ రాశిలో ఉన్నవారు 90% శివభక్తులై ఉంటారు. అలాగే తులారాశి వారి పురుషులు గురించి తెలుసుకుందాం. వీరు చాలా మంచివారు. గౌరవాన్ని, మర్యాదని ఇతరులకు ఇస్తారు. వీరి పని వీరు చేసుకుంటూ వెళ్తారు. ఈ రాశి వారు కొంత తక్కువగా మాట్లాడుతారు. వీరు కష్టపడి పనిచేసిన డబ్బు మీకు చేతికందడం లేదా? ఈ రాశిలో 2 గ్రహాలు సంచరిస్తున్నాయి. 6వ రాశిలో శుక్రుడు, 2వ రాశిలో చంద్రుడు సంచరిస్తున్నారు. శుక్రుడి వల్ల ఇంట్లో ప్రశాంతత, వాహనాలు కొనుగోలు చేయడం, ప్రయాణాల్లో లాభాలు రావడం, ప్రతి చిన్న విషయంలో ఆనందపడడం ఇలాంటివి చంద్రుడి వల్ల జరుగుతాయి. ఈ రాశివారు తెలివితో శత్రువులను కూడా మిత్రువులు చేసుకోవాలి. పనిలో చాలా ఒత్తిడి, కష్టపడాలి. బుద్ధిబలం ఇలా ముందుకు నడవాలి. ఇలా చేయడం వల్ల సంకల్పంతో ముందుకు సాగిపోతారు. అలాగే జూలై 30వ తేదీన 2 గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల శని మహానుభావుడు 6వ స్థానంలో రోగ, రుణ, శత్రుస్థానంలో సంచరిస్తున్నాడు. ఈ శని ప్రభావం వల్ల ఎవరు ఎలాంటి వారు అనే విషయం మీకు తెలుస్తుంది. మీ మంచి కోరేది ఎవరు, నాశనం కోరేది ఎవరు అనే విషయాలు తెలుస్తాయి. శని ఎప్పుడైనా మనకి మంచే చేస్తాడు. ఎవరిని అలాగే తులారాశిలో పుట్టినవారు ఎలా ఉంటారంటే వీరు ఆలోచనలు పక్క వాళ్ళకి ఉపయోగపడతాయి. ఇతరులకు సలహాలు ఇస్తారు. అలాగే వీరిని ఇతరులు చాలా యూజ్ చేసుకుంటారు. అలాగే వీరు ఏదైనా ప్లాన్ వేశారంటే అది తప్పకుండా సక్సెస్ అవుతుంది. వీరు పని మీద దృష్టి పెట్టారంటే ఆ దేవుడు వద్దన్నా వినరు. ఆ పని పూర్తి అయ్యే వరకు పట్టు వదలరు. విధంగా తులారాశి వారికి వీరి శక్తి వీరికి తెలియదు. రాశి వారిని ఇతరులు చాలా యూజ్ చేసుకుంటారు. మిమ్మల్ని యూజ్ చేసుకొని వదిలేస్తారు. ఇతరులు ఎదగనివ్వరు. వీరి ఐడియాస్ తీసుకుంటారు, కానీ వీరి నాశనం కోరుతారు. ఈ తులారాశి వారు ఈ నిజం తెలుసుకుంటే ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకుంటారు. రాశి వారికి జూలై 29 నుండి మంచి యోగాలు ఉన్నాయి. మీరు ఉపయోగించుకోండి. ఇతరులకు కాకుండా మీ పనిలో మీరు దృష్టి పెట్టారంటే జీవితంలో మీరు చాలా ఎదుగుతారు. ఎవరిని ఎక్కువ నమ్ముతారో వారే మిమ్మల్ని మోసం చేస్తారు. వారే మిమ్మల్ని హేళన చేస్తారు. చిన్న చిన్న సమస్యలు మీ మానసిక బలహీనపరుస్తుంటాయి. ఇంతటితో ఆగకుండా శని మహానుభావుడు విశేషమైన దృష్టి 6వ స్థానంలో వస్తాడు. కొన్ని ముఖ్యమైన భాగాలను కూడా దృష్టి పెడతాడు.
ఆయన 3వ దృష్టి మీ రాశికి 8వ స్థానంలో పడుతుంది. 8వ స్థానం అంటే ఆకస్మిక సంఘటనలు, అవమానాలు, దీర్ఘకాలిక అనారోగ్యాలు, కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు, అపార్థాలు ఇలా శని దృష్టి పడడం వల్ల మీరు చేసే పనిలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. ఈశ్వరుడికి తైలాభిషేకం చేయండి. అలాగే మీరు చేసే ప్రతి పనిలో దృష్టి పెట్టండి. ఆలోచనలు మీ కుటుంబం కోసం, మీకోసం ఆలోచించి అడుగు వేయండి. ఇతరుల కోసం వేయకండి. ఐడియాస్ మీరే ఉపయోగించుకోండి. తెలియకుండానే మీకు చాలా బలమైన ముఖ్యమైన పనుల్లో మీరు వెనకడుగు వేస్తారు. అలాంటి వెనకడుగు వేయకుండా ముందుకు సాగిపోతే శనీశ్వరుడు కూడా ఏమి చేయలేడు. ఈ విధంగా గురువు యొక్క దృష్టి 5వ ఇంట్లో పడడం వల్ల మీలో ఆత్మధైర్యం, ముఖంలో ఒక తేజస్సు, కొత్త కళ, మీపై మీకు నమ్మకం ఇలాంటివి, మీరు ఏ పని చేసినా అది ఖచ్చితంగా చేయగలను, మంచి ఆలోచనలు ఇవన్నీ 5వ దృష్టిలో గురువు చూపుతాడు. మీరు ప్రశాంతంగా ఉంటారు. ఇతరులను కూడా ప్రశాంతంగా ఉంచుతారు. బలం మీకు ఉండడం వల్ల మీకు శని మహానుభావుడి దృష్టి అంతగా పడదు. గురువు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. ఈ విధంగా శని 10వ ఇంట్లో దృష్టి పెట్టడం వల్ల మీకు శనీశ్వరుడు పరీక్షలు పెడితే గురువు దానికి సమాధానం ఇచ్చే అంతా ఉంటాడు. శని మీకు బాధ పెడితే గురువు దాన్ని సంతోష పెడతాడు. కొత్త పనిలో చేరాలనుకునేవారు, విదేశాలకు వెళ్ళేవారు, ఉద్యోగంలో చేరాలనుకునేవారు కూడా జూలై 29-30 తేదీల్లో మీరు ఇంటర్వ్యూలకు వెళ్ళండి. మీరు చేసే పనిలో ప్రారంభం చేయండి. అది పూర్తిగా సక్సెస్ అవుతుంది. విషయం అయితే గురువు విరుగుడు అవుతాడు. మీకు గురువు బలం ఉండడం వల్ల ఏ పని మొదలుపెట్టినా మీకు సక్సెస్ కనిపిస్తుంది. ఆరోగ్య విషయానికి వస్తే తులారాశి వారికి కొంత అనారోగ్యంగా ఉంటారు. చిన్న చిన్న సమస్యలు వస్తాయి. అవి తట్టుకునేందుకు ప్రతిరోజు విభూది పెట్టుకోండి. మీకు అంతా శుభం జరుగుతుంది. తులారాశి వారు శివుని అంశంతో పుట్టినవారు కాబట్టి శివుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో మీ జీవితం మొత్తం మారిపోతుంది. మీకు దూరమైనవన్నీ మీకు దగ్గరగా అవుతాయి. మీ జీవితంలో ఉన్న శత్రువులందరూ తొలగిపోతారు. అలాగే ఈ 2 రోజుల్లో మీరు ఏ పని మొదలుపెట్టినా అది పూర్తిగా సంపూర్ణంగా సక్సెస్ అవుతుంది. ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. 2 రోజులు సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. మీలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూసుకోవాలంటే శ్రావణ మాసంలో నాగుల పంచమి మంగళవారం కలిసి వస్తుంది కాబట్టి మీరు సుబ్రహ్మణ్య స్వామికి పాలతో అభిషేకం చేసి జిల్లేడు ఆకుల్లో బెల్లం ప్రసాదం పెట్టండి. మీరు ఏ వృత్తిలో వారికైనా ఏ ఆటంకాలు జరగకుండా ఉంటాయి. శుభప్రదంగా జరుగుతుంది.